హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిగ్రీ స్టడీస్. లాస్ట్ వీడియోలో అర్థమెటిక్ మీన్ ఇండివిజువల్ సిరీస్లో డైరెక్ట్ మెథడ్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియోలో షార్ట్ కట్ మెథడ్ డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూషన్ షార్ట్ కట్ మెథడ్ చూసినట్లయితే సేమ్ ప్రాబ్లమాటిక్ డిజిట్స్ అన్నీ ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సేమ్ ఫస్ట్ డైరెక్ట్ మెథడ్లో మనం ఎలాగైతే సీరియల్ నెంబర్స్ వేసుకొని ఇట్లాగా ఇచ్చిన సిరీస్ని మనం తీసుకున్నామో సేమ్ దీంట్లో కూడా సీరియల్ నెంబర్స్ ఇచ్చిన సిరీస్ తీసుకుంటాము. ఇక్కడ ఫార్ములా చూసినట్లయితే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ సిగ్మా డిఎక్స్ బై ఎన్. ఫార్ములా ఏంటంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ సిగ్మా డిఎక్స్ బై ఎన్. ఫార్ములాని బ్రీఫ్గా ఒకసారి ఇక్కడ చూద్దాము. ఎక్స్ బార్ అంటే అర్థమెటిక్ మీన్, ఏ అంటే అజ్యూమ్డ్ మీన్, డిఎక్స్ మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎన్ మీన్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నట్లయితే అక్కడ ఇచ్చిన టర్మ్స్ అన్నీ మనం వరుసగా తీసుకున్నాము. అజ్యూమ్డ్ మీన్ మనకి ఇచ్చిన టర్మ్స్లో నుంచి మనం ఏం చేయాలంటే ఒక నంబర్ని అజ్యూమ్డ్ మీన్ లాగా మనము తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 1640 తీసుకున్నాను. దీన్ని అజ్యూమ్డ్ మీన్ అనుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన డిజిట్లో నుంచి ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఫస్ట్ ఇచ్చిన 1580లో నుంచి మనం ఏం చేయాలంటే అజ్యూమ్డ్ మీన్గా ఏం తీసుకున్నాం, 1640 తీసుకున్నాం. ఇచ్చిన డిజిట్ ఇక్కడ ఉన్న డిజిట్లోంచి మనం ఏదైతే అజ్యూమ్డ్ మీన్గా ఇదన్నా తీసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే 1640 తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ఉన్న డిజిట్లో నుంచి మనం ఏం చేయాలంటే 1640 లెస్ చేయాలి. ఎంత వస్తుంది? 60 వస్తుంది. అప్పుడు ఏ 60 వస్తుంది? -60 వస్తుంది. +60 రాదు, -60 వస్తుంది. సో ఇక్కడ -60 వేసుకున్నాం. నెక్స్ట్ 1560లో నుంచి 1640 తీసేస్తే -80. అట్లాగా మళ్ళీ ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ని తీసేయాలి. ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ని కాదు, ఈ నెంబర్లోంచి ఏదైతే మనం అజ్యూమ్డ్ మీన్ అని తీసుకున్నామో దాన్ని లెస్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ సంఖ్యలోంచి దీన్ని మళ్ళీ -90, దీంట్లోంచి దీన్ని తీసేస్తే 0 వేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ 1720లోంచి 1640 తీసేస్తే +80. ఇది బిగ్ డిజిట్, ఇది స్మాల్ డిజిట్, సో ప్లస్ వచ్చేసింది. ఇక్కడ 1100లో నుంచి 1640 తీసేస్తే 540, సో ఇక్కడ -540. 1800లో నుంచి 1640 తీసేస్తే +160. 1000లో నుంచి 1640 లెస్ చేస్తే -6040. 1950లో నుంచి 1640 లెస్ చేస్తే +310. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇట్లా మనం అన్నీ పోస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఏం చేయాలంటే మైనస్ వాల్యూస్ అన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ వాల్యూస్ అన్నీ తీసుకోవాలి. అంటే మైనస్ వాల్యూ సపరేట్గా, ప్లస్ వాల్యూ సపరేట్గా మనం యాడ్ చేసుకొని మైనస్ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 1560 వస్తుంది. ప్లస్ వాల్యూ 550 వస్తుంది. మైనస్ వాల్యూలోంచి ప్లస్ వాల్యూ అంటే ఏదైతే పెద్ద డిజిట్ వస్తుందో ఆ పెద్ద డిజిట్లోంచి మనం చిన్న డిజిట్ని ఏం చేయాలంటే లెస్ చేయాలి. లెస్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఫిగర్ అనేది వస్తుంది. 1010 అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ అంతా పోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఫార్ములాలోకి రావాలి. ఫార్ములాలోకి వచ్చినట్లయితే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ సిగ్మా డిఎక్స్ బై ఎన్. ఇక్కడ ఏంటి మనకు ఎక్స్ బార్ కింద ఫార్ములా చూసినట్లయితే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 640. అంటే ఇక్కడ మనం ఏదైతే అజ్యూమ్డ్ మీన్గా తీసుకున్నామో ఇక్కడ ఏముంది, ఏ ఉంది. ఏదైతే అజ్యూమ్డ్ మీన్గా తీసుకున్నామో ఆ నెంబర్ ఇక్కడ వేసుకోవాలి. 640 ప్లస్ సిగ్మా డిఎక్స్ మనం ఎందుకు వేసుకోవాలంటే దీన్ని మనం డిఎక్స్ అనుకుంటాం. ఏదైతే దీంట్లో నుంచి మనం దీన్ని తీసేస్తామో వచ్చిన వాల్యూని డిఎక్స్ అనుకుంటాం. డిఎక్స్ ఎలా చేస్తామంటే ఎక్స్ బార్ మైనస్ ఏ, ఎక్స్ అంటే ఇవన్నీ, ఎక్స్ బార్ అంటే ఇదేంటంటే ఏ, ఎక్స్ బార్
మైనస్ ఏ అలాగా మనకు డిఎక్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏముంది సిగ్మా డిఎక్స్ ఉంది. సిగ్మా డిఎక్స్లో మనం ఏం తీసుకుంటామంటే ఇవి మొత్తం టోటల్ చేసుకొని ఈ ఫిగర్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ప్లస్ 10 వేసుకొని బై ఇక్కడ ఏం చెప్పాను ఇందాక ఎన్ మీన్స్ ఏంటి నంబర్ ఆఫ్ టర్మ్స్. డిఎక్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎన్ మీన్స్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఈ మొత్తం అంటే యాడ్ చేసుకోకూడదు, ఇలాగా 1 2 3 4. అందుకే మనకి ఇక్కడ ఏం చేయాలంటే సీరియల్ నెంబర్స్ వేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకోవడానికి లాస్ట్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి. సో 10 ఇక్కడ ఏం చేయాలంటే మొత్తం 640 ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు వచ్చింది ఏంటి మైనస్ వాల్యూ. ఎందుకంటే మనం ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది, ప్లస్ వాల్యూ తక్కువ ఉంది. సో మైనస్ వాల్యూ నుంచి మనం ప్లస్ వాల్యూ తీసేస్తే ఇక్కడ మైనస్ వాల్యూ అలాగే ఉంటుంది. సో ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసాం మనం ఫార్ములానంతా మనం ఏం చేసామంటే ఇక్కడ అప్లై చేసేసాం. అప్లై చేసిన తర్వాత ఏం చేయాలి క్యాష్లో తీసుకొని మైనస్ 10 10 10 ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 640 ఇలాగే వేసుకొని దీన్ని మనం ఇప్పుడు సమ్ చేయాలి. ఎలాగా మైనస్ 10 10 డివైడెడ్ బై 10 వేసుకుంటే మనకు మైనస్ 101 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ప్లస్ వాల్యూ ఇక్కడ అలాగే వేసుకోవాలి. ఇక్కడ దీనికి మన మధ్యలో దీనికైతే ప్లస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే 640 ఇక్కడ ఏముంది మనకు మైనస్ వాల్యూ అనేది ఉంది. సో 640 మైనస్ 101 తీసుకుంటే మనకి ఎంత వచ్చింది 1539 వచ్చింది. ఆన్సర్ ఏంటి 1539. ఇప్పుడు దేర్ఫోర్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1539. సాల్వ్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫార్ములాని డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా డిఎక్స్ బై ఎన్. ఫార్ములాని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్ త్రీ థింగ్స్ ఏంటంటే ఇక్కడ డిఎక్స్ ఎలా వస్తుంది ఎక్స్ బార్ మైనస్ ఏ చేస్తే మనకేంటంటే డిఎక్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ టోటల్ నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఏంటి, ఇక్కడ నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఏంటి, ఈ 2 పాయింట్లు కూడా మనకు ఇంపార్టెంటే. నెక్స్ట్ ఫార్ములా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ సిగ్మా డిఎక్స్ బై ఎన్. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం షార్ట్కట్ మెథడ్, టోటల్ షార్ట్కట్ మెథడ్. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి డిస్క్రీట్ సిరీస్లో షార్ట్కట్ మెథడ్, డైరెక్ట్ మెథడ్ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.